లో ఒక బాలుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ మొక్కలు పెంచాలని అనుకునేవాడు. కానీ ఏ మొక్కలైనా కొన్ని రోజుల్లోనే వాడిపోతూ ఉండేవి. ఆ బాలుడు చాలా నిరాశ చెందుతూ వచ్చేవాడు. ఒకరోజు తన తాతగారి పాత ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా దుమ్ముతో నిండిన చిన్న పెట్టె దొరికింది. అందులో ఒకే ఒక్క విత్తనము, దాని మీద గుర్తుంచుకునే వారికి మాత్రమే పెరుగుతాయి అని చిన్న అక్షరాలతో రాసి ఉంది. ఆ మాటలు ఆ బాలుణ్ణి చాలా ఆకర్షింపచేశాయి. మరుసటి రోజు అతను ఆ విత్తనాన్ని తన ఇంటి వెనక తోటలో నాటి ప్రతిరోజు నీళ్లు పోసేవాడు. కానీ ఒక వారం గడిచిపోయినా ఏ మార్పు కనిపించలేదు. గ్రామంలో కొందరు పిల్లలు నీవు విత్తిన ఆ విత్తనము మొలకెత్తలేదనేసి చాలా ఎగతాళి చేసేవారు. కానీ ఆ బాలుడు ఎంత మాత్రము కూడా నిరాశ చెందలేదు. ఒకరోజు వర్షం బాగా పడింది. దాని తర్వాత సూర్యుడు కాస్త వెలిగిన వెంటనే ఆ బాలుడు యొక్క తోటలో ఆ యొక్క విత్తనము మొలకెత్తింది. అది పెద్దదయ్యే కొద్దీ అందరూ ఆశ్చర్యపోయేలాగా మనసులోని భావాలుగాను మార్చే పుష్పము పెరిగింది. ఎవరైనా ఆ పువ్వు దగ్గర నిలిస్తే వారి హృదయంలోని మంచి భావాలు పరిమళాలుగాను విరబూసేవి. గ్రామంలో గొడవలు తగ్గిపోయాయి. మనుషులు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటూ ఉండేవారును. ఆ విత్తనము ఆ బాలుణ్ణి చాలా ఆశ్చర్యపరిచిందేనో. అయితే ఆ బాలుడు ఆ విత్తనం మీద రాయబడిన ఆ మాటలను మర్చిపోలేదు. ఫ్రెండ్స్, ఈ మాటలు మీతో నేను పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆ విత్తనము దేవుని యొక్క వాక్యమునకు మనకు సాదృశ్యంగా కనబడతా ఉంది. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాము, వాక్యము వల్ల మనకు ఆదరణ, నిరీక్షణ మనకి కలుగుచున్నది అన్న మాటను మనం చూస్తాము. 119వ కీర్తనలో కూడా ఆయన మాట వలన మనకు నిరీక్షణ కలుగుచున్నది. ఈ రోజునందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో దాచుకొని వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని సన్నిధానము నిలిచినట్లయితే గనక నీ జీవితాన్ని కూడా దేవాది దేవుడు మొలికింప చేయడమే కాదు, అనేకులను ఆనందభరితులుగా చేసే గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనందరము ముందుకు కొనసాగుదాము. దేవాది దేవుడు ఈ యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.